నిజామాబాద్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 3 నెలలు కావస్తున్నా ఇంకా పూర్తి స్థాయిలో వడ్లు కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. వేల్పూర్ మండలం పడగల్లో ఒక కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా రోడ్లపై వర్షాలకు తడిచి మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఇంకా కొనుగోలు చేయని వడ్ల కుప్పలను పరిశీలించారు. 15 రోజుల నుండి ఎదురు చూస్తున్నా ఇంకా ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. హలో కలెక్టర్ గారు నమస్కారం. సార్ నమస్తే సార్. సార్ నేను ఈ వేల్పూర్ మండలంలో పడిగల్ అనే గ్రామంలో ఉన్నా, ఒకసారి నోట్ చేసుకోరా. సార్ సార్ పడిగల్ అనే గ్రామంలో నేను ఒక కార్యక్రమానికి పోతుంటే వస్తుంటే ఈ రోడ్డు మీద అన్ని వడ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక లారీ లోడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఏం చెప్తున్నారంటే ఇవాళనే లాస్ట్, ఇంకా రేపటి నుంచి మేము లోడ్ చేయము అని అంటున్నారట. కానీ చాలా కుప్పలు ఉన్నాయి, వడ్ల కుప్పలు. అలా ఏం లేదు సార్. లాస్ట్ మరి వాడు ఐకేపీ సిసిఓ ఎవరో చెప్తున్నాడంట ఆ మాట. రైతు నా దగ్గరనే ఉన్నాడు రైతు, ఆయన అంటున్నాడు నేను డిఆర్టీఓతో మాట్లాడతాను. ఇప్పుడే అన్ని మొత్తం లిఫ్ట్ చేపిరు, ఇంకో 3 రోజులు నడిపియండి, ఇవాళనే లాస్ట్ అంటే నష్టపోతారు రైతులు. డేట్ ఏం లేదు సార్ లాస్ట్ అది అని. మరి అది చెప్తున్నారట రైతుకు, మీకు చెప్పినారా? మాకు చెప్తున్నారు సార్. ఇక వినండి సార్. మాకు చెప్తున్నారు మొన్నటికి 4 రోజుల నాటికే లాస్ట్ కాంటది మేము పెట్టాము, ఎవరికైనా నమ్ముకోవాలని చెప్తున్నారు సార్. ప్రైవేట్ సెక్షన్ అమ్ముకున్నాము, ప్రైవేట్ లెస్కి ఎవరు తీసుకుంటలేరు కదా సార్. ఎవరికైనా నమ్ముకోరని చెప్తున్నారట రైతు చెప్తున్నాడు. అప్పుడు నేను ఇప్పుడే మాట్లాడతాను. ప్లీజ్ దయచేసి కొద్దిగా కంటిన్యూ చేపియండి పడిగల్లో. సార్ థ్యాంక్ యూ. నమస్కారం. నమస్కారం. హలో కలెక్టర్ గారు నమస్కారం. బాల్కొండ నియోజకవర్గంలోని పడిగల్ గ్రామంలో నేను ఒక కార్యక్రమానికి వచ్చి వెళ్తూ ఉంటే రోడ్డు మీద వడ్లు, తడిచిన వడ్లు ఆరబెట్టడం చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్న రైతులను అడిగితే 15 రోజులైంది, ఇంకా మా వడ్లు ఎత్తట్లేదు అన్న మాట చెప్తా ఉన్నారు. మరి ఇవైతే మొత్తంకి అసలు మొలకలు ఎత్తిపోయి ఇవాళ ఈ రైతు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఈ రేవంత్ రెడ్డి గారికి అందాల పోటీల మీద రివ్యూలు 8 సార్లు రివ్యూలు చేసినాడు. అందాల పోటీల మీద ఉన్న మక్కువ రైతుల వడ్లు తరలించాలి, వడ్లు కొనాలి అన్న దాని మీద నాకు శ్రద్ధ లేదు. మేము గత 4 రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం. అటు రాష్ట్రంలో ఇటు ఈ నియోజకవర్గంలో ఎంత మొత్తుకున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. వీళ్ళు వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల, లేటు చేయడం వల్ల మరి ఎక్కడికక్కడ కళ్ళాల్లో వడ్లు అట్లనే ఉండిపోయి, ఎక్కడికక్కడ రోడ్ల మీద వడ్లు అక్కడికే ఉండిపోవడం వల్ల మరి వర్షాలు రావడంతో మరి ఈ వడ్లు తడిసిపోవడం జరిగింది. ఒకవేళ సరైన టైంలో ఎప్పటికప్పుడు వడ్లు మరి కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లుకి తరలించినట్టయితే మరి ఈ